ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈసారి తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఎంపీ బరిలో ఉంచాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటిస్తున్నారు. మాగుంట సీటు విషయంలో వైసీపీ అధిష్టానం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వకపోవడంతో మాగుంట కుటుంబం అలర్ట్ అయింది. దీంతో మాగుంట రాఘవరెడ్డి తన అనుచరులతో పాటు వైసీపీలో అసంతృప్తులుగా ఉన్న నేతలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నుంచి టికెట్ రాకుంటే తన అనుచరులతో కలిసి వేరే పార్టీలో చేరాలని పక్కా ప్లాన్తో ఉన్నారు. ఇదిలా ఉండగా ఎంపీ మాగుంట తనకు జోడీగా లేకుండా ఉండడాన్ని ఊహించుకోలేకపోతున్నానంటూ బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా మాగుంటను కొనసాగించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపారు. దీంతో మాగుంటకు వైసీపీ టికెట్ కష్టమేననే సంకేతాలు ఆ పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే మాగుంట కుటుంబం పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 15 లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆలోచనలో ఉంది ఎంపీ మాగుంట కుటుంబం. రైట్, ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఒక్కవేళ వైసీపీ నుంచి కన్ఫర్మ్ కాకపోతే మాగుంట ఏ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, లేదా రెబల్ గా పోటీ చేసే ఛాన్స్ ఉందా? ఇక్కడ వైసీపీ మాగుంట ఎంపీ అభ్యర్థి విషయంలో దూరంగా పెడుతున్న వాతావరణం కనిపిస్తున్న వేళ ఆయన మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటించడం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో చూసినట్టయితే ఓన్లీ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక స్వచ్ఛంద కార్యక్రమాలకి పరిమితమైనటువంటి రాఘవరెడ్డి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి ప్రధాన ఆలయాలను సందర్శించడంతో పాటు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు స్థానికంగా కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి అంటే దశాబ్దాల కాలంగా పాటు రాజకీయంగా తమ వెంట నడుస్తున్నటువంటి అనుచర వర్గంతో పాటు వైసీపీలోని సీటు రాకుండా కొంత అసంతృప్తులుగా ఉన్నటువంటి ప్రధానమైన నేతలను కలవడము, వారితో కొంత చర్చలు కొనసాగించడం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇటీవల గత 40 రోజులుగా చూసినట్టయితే వైసీపీ అధిష్టానంతో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తన సీటు విషయంపై సీఎంతో జగన్ తో చర్చలు కొనసాగించారు. అదే విధంగా ప్రధానంగా జిల్లాలో కీలకమైన నేత అయినటువంటి బాలినేని జగన్ తో కూడా చర్చలు కొనసాగించడం జరిగింది. కానీ మాగుంట విషయంలో మాత్రం వైసీపీ అధిష్టానం ఒక స్పష్టమైన అభిప్రాయం అనేది వెల్లడించకపోవడము, అదే విధంగా మాగుంట విషయంలో అంటనట్లుగా ఉండడము, ఎట్టి పరిస్థితుల్లో మాగుంటను మేము అభ్యర్థిగా ప్రకటించే ప్రసక్తే లేదు, ఈ విషయం తప్ప మిగతా విషయాలు మాట్లాడదామని చెప్పేసి ఒక బాలినేనికి అధిష్టానం అనేది స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇంకా మాగుంట వైసీపీలో కొనసాగడం అనేది చాలా కష్టమని చెప్పేసి వైసీపీ అనుచర వర్గాలు కూడా భావిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే మాగుంట కుమారుడైనటువంటి రాఘవరెడ్డి పర్యటించడము, అదే విధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి మాగుంట రాఘవరెడ్డిని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా బరిలో దించాలి, ఈసారి ఎన్నికల్లో పొలిటికల్ గా అతన్ని తన వారసత్వంగా ఎంటర్ చేయాలని చెప్పేసి ఆయన చాలా పట్టుదలతో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో రాఘవరెడ్డి పర్యటించడము, అదే విధంగా వైసీపీ సీటు దాదాపు దూరమైనతున్న నేపథ్యంలో అల్టర్నేటివ్ గా ఇప్పటికే టీడీపీ కీలక నేతలతో ఆయన చర్చలు కొనసాగించినట్టు కూడా ఆయన అనుచర వర్గం సమాచారం మేరకు తెలుస్తుంది. ఒకవేళ వైసీపీ సీటు ఇవ్వకపోయినా సరే తాము ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ సెగ్మెంట్ అయితే ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్పేసి ఇప్పటికే ఎంపీ మాగుంట అనుచర వర్గాల్లోని కీలక నేతలు కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే ఒక పలాని పార్టీతో మాత్రం మేము రంగంలో దిగబోతున్నామని చెప్పేసి ఒక స్పష్టంగా అయితే ఇంతవరకు ఎవరు కూడా ఓపెన్ కాలేదు. కానీ కీలకమైన టీడీపీ నేతలతో చర్చలు కొనసాగించినట్టు మాత్రం అనుచర వర్గాల సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే అన్ని పార్టీలు మాకు టచ్ లో ఉన్నాయి, ఏ పార్టీలో చేరుతాము, ఏ పార్టీ నుంచి రంగంలో దిగుతామని త్వరలో చెప్తాము. ఒకవేళ వైసీపీ ద్వారా మూసుకుపోయిన తర్వాత మాత్రమే మేము ఈ విషయంలో ఓపెన్ అవుతాం తప్పితే అంతకు ముందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఓపెన్ కావాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే ప్రధానంగా ఈ పరిస్థితుల్లోనే రాఘవరెడ్డి రాజకీయంగా వేగాన్ని పెంచడము, కీలకమైన నేతలతో భేటీ కావడము, ఇటువంటి పరిణామాలు చూసినట్టయితే ఇంకా టోటల్ గా ఒకవేళ వైసీపీ అధిష్టానం ఓకే అంటే కనుక వైసీపీలో కొనసాగడము, లేదంటే మాత్రం భారీ ఎత్తున తన అనుచర వర్గంతో పాటు అసంతృప్తితో ఉన్నటువంటి నేతలను వీళ్ళందరినీ కలుపుకొని ముక్కుమ్మడిగా టీడీపీలో గానీ లేకపోతే తమకు అనుకూలించినటువంటి పార్టీలో గానీ చేరాలనే ఒక ఆలోచనలు అయితే మాగుంట ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. అయితే ఈ ప్రస్తుతము ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, అదేవిధంగా వైసీపీ అధిష్టానంలో వాతావరణం దూరమవుతున్న వేళ ఫిబ్రవరి 15 లోపు వేగంగా ఈ నిర్ణయం తీసుకోవాలనే ఒక అభిప్రాయం అయితే మాగుంట కుటుంబంలో నెలకొంది. అరుణ. ఓకే శంకర్, థ్యాంక్ యూ.